ఓకే. హోప్‌ఫుల్లీ మీ ఫిల్మ్ ఇంతే బాగా నడవాలని అనుకుంటున్నాము. కమింగ్ టు యువర్ పాయింట్, హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? చాలా బాగుంది. లైక్ ఫస్ట్‌లీ నా క్యారెక్టర్ నేమ్ సోనీ. ఆహా! ఫస్ట్‌లీ ఉదయ్ శర్మ గారికి థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. హుహు. అండ్ యాహ్! అండి, షూట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా చాలా బాగుండింది. ఫస్ట్ డే హుహు. కొంచెం భయపడ్డాను. లైక్ ఆన్ స్క్రీన్ బానే చేసేసాను. అండ్ ఆఫ్ స్క్రీన్ వచ్చేసరికి ఫస్ట్ డేనే రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వి ది లైక్ ఫ్యామిలీ మొత్తం ఉండే. హుహు. అండ్ ఆఫ్ స్క్రీన్ భయపడ్డాను. వన్స్ ఐ గెట్ టు నో దెమ్, లైక్ నాకు కంఫర్ట్ జోన్ ఇచ్చారు. ఐ రియలీ ఎంజాయ్డ్. రాజేంద్ర ప్రసాద్ గారి లైక్ మేము ఎట్లా షూట్లో ఉండే అంటే వెరీ ఫన్ ఉండే. మేము ఐస్‌తో మాట్లాడుకునే వాళ్ళం. హుహు. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి మేము చాలా అంటే చాలా నేర్చుకున్నాం. హ్మ్. లైక్ యాక్టింగ్ గురించి, సెట్లో ఎలా ఉండాలి, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది చూసే నేర్చుకున్నాం. ఆయన మాకు చెప్పేవారు. ఏదైనా డౌట్ ఉన్నా అడిగే అడిగే ఆపర్చునిటీ ఇచ్చేవారు మాకు. ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారు. అండ్ హ్మ్. మేము ఏమన్నా సరిగా చేయకపోయినా ఆర్ మాకేమన్నా లైక్ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ గ్యాప్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ ఎమోషన్ ఇస్తే బాగుంటుంది, కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం ఇది అని ఇంప్రూవైజ్ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇచ్చేవారు. ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. చాలా ఎంజాయ్ చేస్తాం, ఒక ఫ్యామిలీ లానే. వాళ్ళ క్యారెక్టర్ కూడా వెరీ ఛాలెంజింగ్. Mhm. విత్ దట్ Yes. he recognized all our characters. He used to make a round table sitting. నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ప్లానింగ్ ఆల్ ప్లాన్. ఓకే, నౌ లెట్స్ గో టు దట్. ఓకే. అంటే he owned it అని చెప్తున్నాను. Hmm. He owned it. సో లైక్ మన ప్రాజెక్ట్ అందరూ బాగా వస్తేనే సినిమా బాగుంటుంది. ఆడియన్స్ కి నచ్చుతుంది అని చెప్పేసి అందరినీ చాలా Hmm. బాగా చూసుకున్నారు అనమాట. ఓకే. సిన్స్ మీకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అని అంటున్నారు కదా. నాకా? ఐఎమ్ సారీ, ఈస్ దిస్ యువర్ No, ఫస్ట్? no, I'm not. Okay. I've already done. సో కంపేర్ టు ఆల్ అదర్ యువర్ మూవీస్, ఈ ఫిల్మ్ మీకు ఎలా అనిపించింది? బీయింగ్ లైక్ అ బంచ్ ఆఫ్ ఆర్టిస్ట్, వాళ్ళ మధ్యలో యూ ప్లేడ్ అ లీడ్ రోల్. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? యాజ్ ఆఫ్ యూ టోల్డ్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పారు కదా. యూజువలీ ప్రతి ఫిలింలో అయితే రాజేంద్ర ప్రసాద్ గారైనా బ్రహ్మానందం గారైనా ఎవరో ఒకరు తీసుకుంటారు. బట్ దెన్ దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టరైజేషన్స్. మీకు అనిపించిందా మా క్యారెక్టర్స్ డల్ అయిపోతాయేమో వీళ్ళందరి ముందర అని? No, definitely not, because every క్యారెక్టర్ కి ఇక్కడ చాలా స్కోప్ ఉంది. నేను తనకి సిస్టర్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఓకే. సిస్టర్ క్యారెక్టర్ చాలా మూవీస్ లో చూస్తాం. సిస్టర్ క్యారెక్టర్ అంటే జస్ట్ అలా వచ్చి అన్నయ్య అని ఏదో గొడవ పడి వెళ్ళిపోతాం. బట్ ఇందులో అలా కాదు. ఇందులో ఎవ్రీ క్యారెక్టర్ కి 2 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది మూవీ చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. Every character has two ఓకే. shades. ఓ ఎవ్రీ క్యారెక్టర్ Every 2 character. షేడ్స్. Every Yeah, character, yeah. not Okay. only hero. Every character ఇక్కడ ఎవరంతా చూస్తున్నారో అందరు. ఓకే. సో there are lot many things to Lot many things, a lot of to things. know in the Yes, movie in that yes. case. ఓకే. మీకు ఎలా అనిపించిందండి మీ ఎక్స్పీరియన్స్